నమస్కారం. ఈటీవీ లైవ్ ఆధ్యాత్మిక ఛానల్ తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. సూర్యకోటి సమప్రభలతో దివ్యంగా ప్రకాశించే విశ్వవ్యాపకుడు ఓంకార స్వరూపుడు గణేశుడు. ఆ స్వామి ఆకారమే సకల లోకాలకు ప్రతీకగా గోచరిస్తుంది. అందుకే మన ప్రాచీన గ్రంథాలు గణేశుడిని సకల దేవగణాలకు అధిపతిగా ఉద్ఘాటించాయి. అంతటి మహామహిమాన్వితమైన వక్రతుండుని ఆలయాలు మన వేదభూమిపై ఎన్నో నెలకొని ఉన్నాయి. వక్రతుండ మహాకాయుడిగా భాసిల్లే విఘ్నేశ్వరుడు సకల విఘ్నాలను తొలగించే దైవంగా, భక్తుల అభిష్టాలను సిద్ధింపచేసే సిద్ధి వినాయకుడిగా తెలంగాణ రేచింతల్ ప్రాంతంలో కొలువయ్యాడు. కొలిచిన భక్తుల కొంగు బంగారంగా సకల భక్త కోటిని అనుగ్రహిస్తున్నాడు. నేటి తీర్థయాత్రలో రేచింతల్ శ్రీ సిద్ధి వినాయక ఆలయాన్ని దర్శించి తరిద్దాం రండి. కార్యసిద్ధికి కలిగించే ప్రతికూలతలను విఘ్నాలు అంటారు. వాటిని తొలగించే దైవం గణపతి. తత్వపరంగా పరమార్థాన్ని తెలియనివ్వని మాయాశక్తే విఘ్నం. దాన్ని నివారించే ఈశ్వరుడే గణేశుడు. ధర్మ, అర్థ, కామ, మోక్షాలనే 4 పురుషార్థాలను ప్రసాదించే 4 చేతులతో భాసిల్లే దైవం గణపతి. త్రిగుణాలకి అతీతమైన పరబ్రహ్మే గణేశతత్వం. బుద్ధిని తీర్చిదిద్ది నడిపించే నాయకత్వ లక్షణమే వినయనం. ఆ లక్షణానికి ఆకారమే వినాయకుడు. అంతర్గతంగా హృదయములో ధ్యానించాల్సిన మూర్తిని బహిర్గతంగా ప్రతిమలో అర్చించి ఏ ఆటంకమూ లేకుండా 4 పురుషార్థాలను సాధించడానికే గణపతి ఆరాధన చేస్తామని పండితులు చెబుతారు. అంతటి విశిష్టమైన రేజింతల్ శ్రీ సిద్ధి వినాయక ఆలయాన్ని నేత్రపర్వంగా వీక్షిద్దాం. గజాననం భూతగణాధిసేవితం కపిత్తజంభూఫలసారభక్షితం ఉమాసుతం శోకవినాశకారణం నమామి విఘ్నేశ్వర పాదపంకజం. కార్యసిద్ధికి ప్రతికూలతలను విఘ్నాలు అంటారు. వాటిని తొలగించే దైవం గణపతి. తత్వపరంగా పరమార్థాన్ని తెలియనివ్వని మాయాశక్తే విఘ్నం. దాన్ని నివారించే ఈశ్వరుడే గణేశుడు. ధర్మ, అర్థ, కామ, మోక్షాలనే 4 పురుషార్థాలను ప్రసాదించి 4 చేతులతో భాసిల్లే దైవం గణపతి. త్రిగుణాలకి అతీతమైన పరబ్రహ్మే గణేశతత్వం. బుద్ధిని తీర్చిదిద్ది నడిపించే నాయకత్వ లక్షణమే వినయనం. ఆ లక్షణానికి ఆకారమే వినాయకుడు. అంతర్గతంగా హృదయంలో ధ్యానించాల్సిన మూర్తిని బహిర్గతంగా ప్రతిమలో అర్చించి ఏ ఆటంకమూ లేకుండా 4 పురుషార్థాలను సాధించడానికి గణపతి ఆరాధన చేస్తామని పండితులు చెప్తారు. అంతటి విశిష్టమైన రేజింతల్ శ్రీ సిద్ధి వినాయక ఆలయాన్ని నేత్రపర్వంగా వీక్షిద్దాం. తెలంగాణ రాష్ట్రంలోని తొలి సిద్ధి వినాయక ఆలయంగా సప్త కలశ సమన్విత రాజగోపురంతో ఈ క్షేత్రం జహీరాబాద్ బీదర్ ప్రధాన రహదారికి పక్కన ఉన్న రేజింతల్ గ్రామంలో ఉంది. ఈ స్వామిని దర్శించుకునేందుకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్రల నుంచి వేలాది మంది భక్తులు తరలి వస్తూ ఉంటారు. ఇక్కడి సిద్ధి వినాయకుడు దక్షిణాభిముఖుడై దర్శనమిస్తాడు. సర్వ విఘ్నాలను నివారించే సిద్ధి వినాయకుడికే వక్రతుండుడిగా, లంబోదరుడిగా, గజాననుడు, సాక్షాత్తు పార్వతీ పరమేశ్వరుల ముద్దుల తనయుడు రేజింతల్ క్షేత్రంలో సిద్ధి వినాయకుడిగా విరాజిల్లుతున్నాడు.
గణేశ శరణం శరణం గణేశ శరణం 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 గణేశ 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 మూషిక వాహన శరణం గణేశ మోదక హస్త శరణం గణేశ మూషిక వాహన శరణం గణేశ మోదక హస్త శరణం గణేశ. సాక్షాత్తు వినాయకుడు సిద్ధి వినాయకుడిగా పూజలందుకుంటున్న ఈ క్షేత్రం తెలంగాణ రాష్ట్రం సంగారెడ్డి జిల్లాలో ఉంది. హైదరాబాద్ నగరానికి 120 కిలోమీటర్ల దూరంలో ఉంది. ప్రశాంతమైన వాతావరణం, ప్రకృతి అందాలతో అందంగా ఆహ్లాదకరంగా దర్శనమిచ్చే ఈ దివ్య క్షేత్రంలో ప్రధాన ఆకర్షణ శ్రీ సిద్ధి వినాయక స్వామి ఆలయం. రోజూ స్వామి దర్శనార్థం వచ్చే భక్తులతో ఆలయం సందడిగా ఉంటుంది. గణనాథుడి నామస్మరణంతో పునీతమవుతున్న ఈ దివ్య క్షేత్ర సందర్శనం బహుజన్మల పుణ్యఫలంగా భక్తులు భావిస్తారు. రేజింతల్ శ్రీ సిద్ధి వినాయక స్వామి కొలువైన ఆలయం చుట్టూ కైలాస పర్వతాల్లా కొండలు నెలకొన్నాయి. పచ్చని తివాచీ పరిచినట్టున్న ఆకుపచ్చని లోగిలిలో శ్రీ సిద్ధి వినాయక క్షేత్రం అపూర్వమైన ఆధ్యాత్మిక కేంద్రంగా విరాజిల్లుతుంది. ప్రత్యేక తిథుల్లో, పర్వదినాల్లో ఆలయమంతా భక్తజన సందోహంతో కళకళలాడుతుంది. ఆలయ ప్రాంగణంలోకి ప్రవేశించిన భక్తులకు ప్రతికూల శక్తులు దూరమై అనుకూల శక్తులు ఆవహించిన ఒక అనిర్వచనీయమైన అనుభూతి కలుగుతుంది. ముదాకరాత మోదకం సదా విముక్తి సాధకం కళాధరావతం సకం విలాసి లోకరక్షకం అనాయకైకనాయకం వినాశితే దైత్యకం నచాసువాసునాశకం నమామి తం వినాయకం. భీకరం నవోదితార్కభాస్వరం నమః సురారి నిర్జరం నతాదికావదుద్ధరం సురేశ్వరం నిధీశ్వరం గజేశ్వరం గణేశ్వరం మహేశ్వరం తమాశ్రయే పరపరం నిరంతరం. వినాయకుడు భక్తుల ఇష్టదైవం. వక్రతుండుడు, మహాకాయుడు, సూర్యకోటి సమప్రభ సమానుడు, సర్వదా నిర్విఘ్నంగా సర్వ కార్యాలను నెరవేర్చేవాడు. అంతేకాదు ద్విజన్ముడు, సకల విద్యాపారంగతుడు, సకల గణాలకు అధిపతి. ఆ వినాయక దర్శనం భక్తులకు ఎంతో పుణ్యఫలాన్నిస్తుంది. పార్వతీ తనయుడైన రేజింతల్ శ్రీ సిద్ధి వినాయకుడు కొలువైన స్థల పురాణ విశేషాలను ఇప్పుడు చూద్దాం. ఒకప్పుడు దట్టమైన కీకారణ్యంగా ఉండే ఈ ప్రాంతానికి శివరాం పంతులు అనే యాత్రికుడు కాలినడకన అనేక క్షేత్రాలు దర్శిస్తూ ఈ రేజింతల్ ప్రాంతానికి రాగానే ఎంతో మానసిక ప్రశాంతత కలిగిందట. అందుకే ఆయన చాలా కాలం అక్కడ తపోదీక్షలో ఉన్నాడు. ఆ సమయంలో సిద్ధి వినాయకుడు ఆయనకు తన ఉనికిని తెలియజేసి పూజాధికాలు నిర్వహించమని ఆదేశించాడు. శివరాం పంతులు ఆ ప్రాంతమంతా అన్వేషించి స్వయంభూగా వెలసిన సిద్ధి వినాయకుని ప్రతిమను దర్శించి బాహ్య ప్రపంచానికి తెలియజేశాడు. అప్పట్నుంచి రేజింతల్ సిద్ధి వినాయకుడు మహావైభవంతో కళకళలాడుతూ భక్తకోటిని అనుగ్రహిస్తూనే ఉన్నాడు. ప్రణవ స్వరూప గణతులివే గంగధృన్నందన నృత్త విఘ్నేశ్వర గంగధృన్నందన నృత్త విఘ్నేశ్వర మంగళ మందిర దయగణ రావే సర్వరక్షణీవే గం గం గణపతి ప్రణవ స్వరూప గణతులివే.
ఈ సిద్ధి వినాయకుడు ఏటేటా పెరుగుతూ ఉంటాడని భక్తుల నమ్మకం. ముందు 2.5 అడుగుల ఎత్తు, 3 అడుగుల వెడల్పు ఉన్న స్వామివారి విగ్రహం ఇప్పుడు 5.5 అడుగుల ఎత్తు, 6 అడుగుల వెడల్పు అయిందని భక్తులంటారు. స్వయంభూగా వెలిసిన రేజింతల్ శ్రీ సిద్ధి వినాయక స్వామి దర్శనం సకలాభీష్ట ప్రదాయకంగా భక్తులు భావిస్తారు. సింధూరవర్ణ శోభతో ప్రకాశించే సిద్ధి వినాయకుడు శీఘ్ర ఫలసిద్ధిని అనుగ్రహిస్తాడని భక్తుల అపార విశ్వాసం. పరమాత్మ నుండి ఓం అనే ధ్వని పుట్టింది, అదే గజాకారాన్ని పొందింది అని గణేశ తాపిన్యోపనిషత్తు ద్వారా తెలుస్తోంది. దీన్ని బట్టి గజాకారం ఓంకారమని మనకు అర్థమవుతుంది. ఆ విషయాన్ని వాతాపి గణపతిం భజే అనే కీర్తనలో ప్రణవస్వరూప వక్రతుండం అని ముత్తుస్వామి దీక్షితుల వారు దర్శింపచేశారు. గణపతి ప్రణవ స్వరూపము గల వక్రతుండాన్ని ధరించినవాడు. ఆయన తొండమే ఓంకారం. ప్రణవస్వరూపుడైన గణపతిని ఆరాధించడం వలన క్రూరమైన విఘ్నాలు నశిస్తాయని భక్తులు ప్రగాఢ విశ్వసిస్తారు. అంతటి మహిమాన్వితమైన రేజింతల్ శ్రీ సిద్ధి వినాయక దర్శనం చేద్దాం రండి. గర్భాలయంలో సింధూరవర్ణ శోభతో ప్రకాశించే స్వామి దక్షిణాభిముఖుడిగా భక్తులకు దర్శనమిస్తాడు. ఈ సిద్ధి వినాయకుని రూపం చిన్న కొండలాంటి రాతి మీద స్పష్టంగా మంగళప్రదాయకంగా ఉంటుంది. ఈ స్వామికి సింధూరవర్ణం పులమడం వల్ల చూడగానే ముందు మనకు ఆంజనేయ స్వామి గుర్తుకొస్తాడు. దాదాపు 217 సంవత్సరాల క్రితం సిద్ధి వినాయకునికి పైన నిర్మించబడిన ఛత్రం ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది. వెనుకన సువర్ణ మకర తోరణం, దిగువన రజత మకర తోరణంతో పాటు సూక్ష్మ గణపతి విగ్రహం కూడా ఇక్కడ దర్శనమిస్తుంది. స్వయంభూగా వెలిసిన సిద్ధి వినాయకుని ప్రతిమను దర్శించిన భక్తులకు ఎలాంటి విఘ్నాలు దరిచేరవని భక్తుల నమ్మకం. ప్రాతస్మరామి గణనాథమనాథ బంధుం సింధూరపూరా పరిశోభిత గండయుగ్మం అని మనసారా కొలిచిన భక్తులను శతాబ్దాలుగా రేజింతల్ సిద్ధి వినాయకుడు మహావైభవంతో కళకళలాడుతూ భక్తకోటిని అనుగ్రహిస్తూనే ఉన్నాడు. ఈ సిద్ధి వినాయకుడు ఏటేటా పెరుగుతూ ఉంటాడని భక్తుల నమ్మకం. ముందు 2.5 అడుగుల ఎత్తు, 3 అడుగుల వెడల్పు ఉన్న స్వామివారి విగ్రహం ఇప్పుడు 5.5 అడుగుల ఎత్తు, 6 అడుగుల వెడల్పు అయిందని భక్తులు చెప్తారు. సకల విఘ్నాలను తొలగించి భక్తకోటికి సర్వశుభాలు చేకూర్చే స్వామిగా ఈ సిద్ధి వినాయకునికి ఎంతో పేరున్న కారణంగా శ్రీ కంచి కామకోటి పీఠం ఆధ్వర్యంలో ఈ క్షేత్రంలో సంకట చతుర్థి వేడుకల్ని ఎంతో ఘనంగా నిర్వహిస్తారు. సిద్ధి వినాయకుడికి ప్రతిరోజు సుప్రభాత సేవలతో పాటు నిత్య ధూప దీపారాధన నైవేద్యాది క్రతువులను అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. స్వామివారికిచ్చే హారతులు తిలకించడానికి భక్తులు ప్రత్యేక శ్రద్ధ కనపరుస్తారు. ఓం విఘ్నరాజాయ విద్మహే హస్తిముఖాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్. ఓం విఘ్నరాజాయ విద్మహే హస్తిముఖాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్. సింధూరవర్ణ శోభిత శ్రీ సిద్ధి వినాయకుడికి ప్రతిరోజు పంచామృతాభిషేకాలతో పాటు చందన లేపన పూజ కూడా వైభవంగా నిర్వహిస్తారు. సింధూరవర్ణ శోభతో దర్శనమిచ్చే అష్ట వినాయక ఆలయాలు ఎంత ప్రసిద్ధి చెందాయో అదే స్థాయిలో తెలంగాణ రేజింతల్ శ్రీ సిద్ధి వినాయక స్వామి ఆలయం కూడా ప్రసిద్ధి చెందింది. ప్రత్యేక పర్వదినాల్లో విశాల ఆలయ ప్రాంగణమంతా భక్తజన కోటితో పోటెత్తుతుంది. సింధూర వర్ణంతో దక్షిణముఖంగా దర్శనమిచ్చే సిద్ధి వినాయకుడి చుట్టూ 21 లేదా 41 సార్లు ప్రదక్షిణలు చేసి స్వామివారి దివ్యమంగళ రూపాన్ని కనులారా వీక్షిస్తే భక్తుల అభీష్టాలు ఇట్టే నెరవేరుతాయని భక్తుల అమిత విశ్వాసం. ప్రధాన ఆలయం చుట్టూ 16 గణపతుల ప్రతిమలు కొలువుతీరి ఉంటాయి. ముద్గల మహర్షి గణేశుడికి సంబంధించిన ఎన్నో విషయాలను ముద్గల పురాణం అనే బృహత్ గ్రంథంలో వెల్లడించాడు. గణేశ భక్తులకు అవి పరమ ప్రమాణాలు. ముద్గల మహర్షి విరచితమైన పురాణంలో 32 గణపతుల విశిష్టతల గురించి స్పష్టంగా వివరించారు. కార్యాలను చెడగొట్టేది విఘ్నం, దానిని అరికట్టేవాడు విశ్వక్సేనుడు.
ఆయనే వినాయకుడు అని అమరకోశం ద్వారా తెలుస్తోంది. అయితే శైవ సాంప్రదాయంలో వినాయకుడుగాను, వైష్ణవ సాంప్రదాయంలో విశ్వక్సేనుడుగాను వ్యవహరిస్తారు. వేదాలలో విఘ్నం భగవంతుడిగా చెప్పడం జరిగింది. సృష్టి, స్థితి, లయలకు గల స్వరూపమే విఘ్నం. ఆ కాలాన్నే తన అధీనములో ఉంచుకునేవాడు వినాయకుడు. ఈ నేపథ్యంలోనే రేజింతల్ శ్రీ సిద్ధి వినాయక స్వామి వారికి ఏడాది పొడవునా ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తారు. సకల విఘ్నాలను తొలగించి భక్తకోటికి సర్వశుభాలు చేకూర్చే స్వామిగా ఈ సిద్ధి వినాయకునికి ఎంతో పేరున్న కారణంగా శ్రీ కంచి కామకోటి పీఠం ఆధ్వర్యంలో ఈ క్షేత్రంలో సంకటహర చతుర్థి మంగళవారం కలిసి వస్తే ఇంకా విశేషంగా వేడుకలు జరుగుతాయి. గణేశ జయంతి వేడుకలు సహస్రమోదకాలతో 451 గణేశ హవనాలు, శతచండీ హవనం, సపాద లక్ష గణేశ గాయత్రి హవనాలతో నిర్వహిస్తారు. ఏడాదికి 1 లేదా 2 సార్లు ఆది మంగళవారాల్లో వచ్చే అంగారక చతుర్థి పర్వదినం భక్తులకు ఎంతో పవిత్రమైంది. ఆ రోజు వేల సంఖ్యలో భక్తులు పాదయాత్రగా తరలివచ్చి శ్రీస్వామివారిని దర్శించుకోవడం ఈ క్షేత్రం ప్రత్యేకత. ఏ శుభకార్యం తలపెట్టినా ఎందరో భక్తులు తొలి పూజ చెయ్యడానికి ఈ స్వామి దగ్గరకు రావడం ఈ క్షేత్రం గొప్పతనం. అందుకే ఈ సింధూరవర్ణ గణపతి భక్తజన పూజనీయుడిగా ప్రేమపాత్రుడయ్యాడు. అనంత విశ్వంలోని తేజస్సే శివ పార్వతుల తనయుడిగా వ్యక్తమైందని పురాణోక్తి. బ్రహ్మదేవుడికి సాక్షాత్కరించింది మాఘ బహుళ చతుర్థి నాడు. ఉమాశంకరులకు పుత్రుడే ఆవిర్భవించింది భాద్రపద శుద్ధ చతుర్థి. అందుకే 2 చవితి తిథులను గణేశ ఆరాధనకు ప్రశస్తంగా భావిస్తారు. ఈ గణపతిని పరిపూర్ణ పరబ్రహ్మ స్వరూపంగా ఉపాసించే యోగులు అత్యంత ప్రాచీన కాలం నుంచి ఉన్నారు. పురాణాలు, మంత్రశాస్త్రాలు వివిధ గణపతి మూర్తులు, మంత్రాల ఉపాసనా పద్ధతులను ఆవిష్కరించాయి. ఇక్కడి ఆలయంలో పురాతన బావిలో స్ఫటిక జలం గోచరిస్తుంది. జ్ఞానానికి, బలానికి, ఐశ్వర్యానికి సంకేతమే గణేశమూర్తి. దేవతలకు సైతం పూజ్యుడైన ఈ దేవదేవుడు గురుతేజంగా వేదాల్లో వినుతులందుకుంటున్నాడు. అంతటి విశిష్టమైన వినాయకుడు సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ బీదర్ వెళ్లే రహదారి పక్కన కొలువైన రేజింతల్ శ్రీ సిద్ధి వినాయక క్షేత్రాన్ని ఎలా చేరుకోవాలి అనే అంశంతో పాటు ఆలయ దర్శన వేళల విశేషాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. హైదరాబాద్ నగరానికి 120 కిలోమీటర్ల దూరంలో రేజింతల్ శ్రీ సిద్ధి వినాయక ఆలయం నెలకొనుంది. కర్ణాటక రాష్ట్రం బీదర్కు 20 కిలోమీటర్ల దూరంలో రేజింతల్ గ్రామం ఉంది. ఇక ఆలయ దర్శన వేళల విషయానికి వస్తే ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 12:30 వరకు, తిరిగి సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8:30 వరకు భక్తుల దర్శనార్థం ఆలయ ద్వారాలు తెరిచే ఉంటాయి. విఘ్న వినాయకుడు దేవగణాలకు నాయకుడు వినాయకుడు. ఆయనకు నాయకుడెవరూ లేరు. వినయతీతి నాయక, అందరికీ వినయం, మంచి శిక్షణగా ఇచ్చి ప్రజల్ని చక్కగా పాలించగల నాయకుడు వినాయకుడు. ఆయనే ముల్లోకాలను ఏలగల సమర్థుడు. అంతటి మహామహిమాన్వితుడైన రేజింతల్ శ్రీ సిద్ధి వినాయకుడిని దర్శించుకున్నాం కదా. ఆ స్వామి దయామృత బిందువులు ఎల్లవేళలా మీపై ఉండాలని ఆశిస్తూ రేపటి తీర్థయాత్రలో మరో క్షేత్ర సందర్శనంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.